స్వాతి పికిల్స్ ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి టేస్ట్లో బెస్ట్ అన్నిటికంటే బెస్ట్ స్వాతి పికిల్స్ చాలా బాగుంటుంది అబ్బా టేస్ట్. ఇది సీను 65 గడి ప్రామిస్. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటారు. ఓకే సరే కానీ ప్రమోషన్ అయిపోయింది. పక్కన ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చిన ప్రోమో వచ్చింది చూసిరా. నిన్న నైట్ లైవ్లోనే ఆయన వచ్చిండు. ఆ వీడియో అంతా నేను చూసేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఆయన ఏం ఇన్పుట్స్ ఇచ్చిండు, ఎట్లా మాట్లాడిండు, ఏంది కథ, ఏంది కార్యక్రమం అని డిస్కస్ చేద్దామని చెప్పి వీడియో చెప్తున్నా. ప్రోమో చూడంగానే మీకు ఏమనిపించింది? ముద్దుగా అబ్బా ఎంత మంచిగా ఉందిరా. వాళ్ళిద్దరి జంట చూడ్డానికి 2 కన్నులు చాలా వంట, కన్నుల పంట అన్నట్టుగా లేదు. నిజంగా ఎంతో ముద్దుగా, ఎంతో నీట్, ఎంత చక్కగా, ఎంత బబ్లీగా, ఎంత క్యూట్గా. మీరు ఇంకా లైవ్లో చూస్తే ఇంకా బాగుండే. శ్రీపాద్ అయితే చెప్తానా భయ్, మ్యాన్లీ, జెంటిల్ మ్యాన్ అంటూ చూడురి. ఆ జెంటిల్ మ్యాన్కి ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లెక్క ఉన్నాడు. అంటే ఎక్కువ రోజులు ఉంటే అప్పుడు మనకి లోతులు గీతులు అని తెలుస్తాయి. కానీ మనం చూసినంత వరకు అయితే నిన్న మాత్రం ఆయన ఏం కన్స్ట్రక్టివ్గా మాట్లాడింది తెలుసా, ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడింది తెలుసా. అద్భుతమైన ఫ్యామిలీ మీట్ లాగా అనిపించింది. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడిన విధానము అంటే న్యాచురల్గా ఉన్నారు, కొంతమంది ఫన్నీగా ఉన్నారు, కొంతమంది కన్నింగ్గా కూడా ఉన్నారు. ఒక ఫ్యామిలీ మెంబర్ అయితే కన్నింగ్గా ఆలోచనలు స్ట్రాటజీలు చెప్పిపోయిన పర్సన్లు ఉన్నారు. ఎవరికి తోచిన ఇన్పుట్స్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ఇన్పుట్స్ ఇచ్చిండు, కానీ ఎక్కడ కూడా ఎవరిని తక్కువ చేసి చెప్పలే, ఎక్కడ కూడా ఎవరికి నెగిటివ్గా చెప్పలే. ప్రేరణ ఆట గురించి ప్రేరణకి చెప్పిండు పైగా అంతే. కానీ చాలా మంచి మస్తు అనిపించింది అబ్బా. వాళ్ళిద్దరు బాండింగ్ ఖతర్నాక్ ఉంది. ఇన్పుట్స్ గంగలవని, కానీ వాళ్ళిద్దరు క్యూటెస్ట్ బాండింగ్ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నాకు మెమొరీస్ అన్నట్టు. ఇప్పుడు నేను స్వాతి మా ఇద్దరి బాండింగ్ ఎట్లయితే ఉంటుందో అట్లా చూస్తుంటే ఫస్ట్ వాళ్ళ ఇద్దరిని ఇట్లా లైవ్లో చూస్తున్నంతసేపు ఏమనిపించిందంటే మేము కూడా ఇట్నే ఫీల్ అవుతాం కదా, మేము కూడా ఇట్నే ఉంటాం కదా అన్న ఫీలింగ్ చాలామంది కనెక్ట్ అవుతారు. చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ కనెక్ట్ అవుతారు. అంత మంచిగా అనిపించింది. వెరీ 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 క్యూటెస్ట్ బాండ్ వాళ్ళిద్దరిది. ఎంతైనా ప్రేరణ క్యూట్ అబ్బా. ఇక చాలా మా అక్కలు, మా చెల్లెళ్ళు, మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా, మా అన్నలు ఏమనుకుంటారు తెలుసా, ఇక చాలా దొరికిందే సత్తు నీకు ప్రేరణ పొగడానికి పౌడు అంటారా. అంతేనా? నీకు ప్రేరణ కీర్తి సురేష్ లెక్క కనబడుతుంది, నీకు ప్రేరణ తోపు, నీకు ప్రేరణ తురుము, నీకు ప్రేరణ. కానీ నిజంగా చెప్పు, ఇద్దరు బాండ్ అయితే కదా నాకు ఉంది. కొంతమంది నాకేదో ప్రేరణ అంటే క్రష్ అని అనుకుంటారు. క్రష్ గిష్ ఏం లేదబ్బా. క్యూట్గా ఉంటుంది, అంటే క్యూట్గా బిహేవ్ చేస్తుంది, క్యూట్గా మాట్లాడుతుంది అంతే. వాళ్ళిద్దరు బాండింగ్ క్యూట్గా ఉంది. నాకు అది నచ్చింది. అర్థమైందా? తన నేచరు, తన మెంటాలిటీ నచ్చింది అంతే. అది మ్యాటర్. సరే, ఆయన ఏం చెప్పినా మాట్లాడుకుందాం. ఈ సోదంతా పక్కన పెట్టి టోటల్గా ఫ్యామిలీ వీక్లో అందరికంటే ఎక్కువ ఇన్పుట్స్ వచ్చింది నిఖిల్కి, గౌతమ్ కృష్ణకి, వీళ్ళిద్దరికే కదా. యష్మికి కూడా వచ్చింది 3. ఇలా ముగ్గురికి గట్టిగా వచ్చింది. విష్ణుప్రియకి వచ్చినా తీసుకునే అదేం లేదు ముచ్చరా లైట్. సరే, ఇవన్నీ పక్కన పెడితే మీరు 2 విషయాలు గమనించండి. నిఖిల్ వాళ్ళ మదరు, పృథ్వీ వాళ్ళ మదరు, అట్లనే యష్మి వాళ్ళ ఫాదరు, విష్ణుప్రియ వాళ్ళ ఫాదరు, వీళ్ళ నలుగురికి టోటల్గా చెప్పిన ఇన్పుట్స్ ఏంటి? గ్రూప్ గేమ్ ఆడద్దు, నామినేషన్స్ గురించి డిస్కస్ చేయొద్దు, ఇట్లాంటివే మెయిన్గా వీళ్ళకి వచ్చినాయి మెయిన్. ఇక ఇప్పటికైనా కొంచెం రియలైజ్ అయ్యి వాళ్ళు ఆడుతుంది గ్రూప్ గేమ్ అని గుర్తించండి ప్లీజ్. కొంతమంది వాళ్ళని గ్రూప్ గేమ్ అంటే వాళ్ళని గ్రూప్ గేమ్ అయితే ఆర్ట్ గ్రూప్ది గ్రూప్ గేమ్ కదా, దానికి ర్యాట్ అని పేరు పెట్టారు కొంతమంది. ర్యాట్ గ్రూప్ది గ్రూప్ గేమ్ కదా అని. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ఇన్పుట్స్ ఏంటి? వీళ్ళకి వచ్చిన ఇన్పుట్స్ ఏంటి? అవినాష్, రోహిణికి ఏమైనా ఇన్పుట్స్ వచ్చినాయా? గింతనని ఇన్పుట్స్ వచ్చినాయా? నబీల్కి ఏమైనా ఇన్పుట్స్ వచ్చినాయా? ఏం ఇన్పుట్స్ రావు అక్కడ. ఎందుకంటే ఇన్పుట్స్ ఇచ్చేంత డిఫరెంట్ గేమ్ ఏం లేదు అక్కడ. అంటే ఇప్పుడు గ్రూప్ గేమ్ అంటే పూర్తిగా వాళ్ళ నామినేషన్స్ అన్నీ మాట్లాడుకొని గ్రూప్గా ఆడతలేరు కాబట్టి వాళ్ళకి గ్రూపే ఫన్ లవింగ్ గ్రూప్, ఫన్ చేసుకునే గ్రూప్ తప్ప అంతకుమించి ఇంకేం లేదు. ఇక నబీల్కి అయితే పాపం అందరికంటే అన్యాయం జరిగింది నబీల్కే అబ్బా. ఒక్క ఇన్పుట్ రాలే, 0 ఇన్పుట్స్ వచ్చిందైతే నబీల్కి అని చెప్పాలి. పాపం నబీల్ వాళ్ళ మదర్ ఆమె తెలియక చెప్పలేదేమో అని నేను అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ పేరెంట్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు పోతున్న వాళ్ళంటే నిన్న పోయిన వాళ్ళు, మొన్న పోయిన వాళ్ళ సంగతి ఏంటంటే ఆల్రెడీ వేరే వాళ్ళవి ప్రోమోలు కానీ ఎపిసోడ్లు కానీ వచ్చేసిన తర్వాత చూసి ఓకే గిట్లా మాట్లాడాలి, గిట్లా చెప్పాలని అర్థమైపోయింది. ఈవెన్ గౌతమ్ కృష్ణ వాళ్ళ బ్రదరు ఎట్లా మాట్లాడింది చూసిరా. వాళ్ళందరికీ ఇన్పుట్స్ వచ్చినాయి.
వాళ్ళందరికీ ఇన్పుట్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళంతా మారుతారు, మారి వాళ్ళ గేమ్ స్టైల్ మారుతుంది. అర్థమైందా? వాళ్ళు నీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఏ వచ్చి బీపై వాళ్ళే చేస్తారు. ట్రయాంగిల్ పెంటగాన్లు వద్దు, జాగ్రత్త ఉండు బిడ్డ అని చెప్పిండే లేదా? ప్రతిదీ పాయింట్ టు పాయింట్ పూస కూర్చున్నట్టు చెప్పిండే లేదా? అట్లా మిగతా వాళ్ళకి ఇప్పుడు నబీల్ వాళ్ళ మదర్కి ఆ స్కోప్ లేదు, అంటే ఎట్లా మాట్లాడాలో అర్థం కాలేదు. పైకెళ్ళి నబీల్ వాళ్ళ మదర్ కాకుండా వాళ్ళ బయట పౌడర్ ఆయన ఉండే చూడు అలా బ్రదర్ పౌడర్ అంటే తెలుసు కదా కొంచెం హెచ్చులు మాట్లాడింది చూడు బయట. ఇంకా ఆశాం పోయింటే గమ్మత్ చెప్పేటోడు, గిట్ల కాదు బిడ్డ గిట్ల షేర్ లెక్క ఆడాలి, వాడిట్లా వీడిట్లా అర్థమవుతుందా, నీతో ఎవడు మంచిగా ఉంటుండో అర్థం చేసుకో, నేను బయట తిట్టినోడే నీతో మంచిగా ఉంటుడు, నీకు మంచి బుద్ధులు చెప్తున్నాడు, నేను బయట ఉన్నోడే అని చెప్పేటోడు. అప్పుడు క్లారిటీ వచ్చేది. కానీ పాపం నబీల్కి క్లారిటీ లేదు. అతను పూర్తి గ్రూప్ గేమ్ ఆడకపోయినా తన పాత ఫ్రెండ్స్కి, తన పాత క్లాన్కి ఎక్కువ రోజులుగా కలిసి ఉన్నందుకు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ముందరికి పోతా ఉన్నాడు. కానీ మంచి ప్లేయర్, నబీల్ కూడా మంచి ప్లేయర్. కానీ ఇన్పుట్స్ కరెక్ట్గా రాలేదనిపించింది. ఒక నబీల్కి రాలే, కానీ నబీల్ చూడు రోజు రాత్రి ఎట్లా కవర్ చేస్తాను తెలుసా? ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ ఇన్పుట్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ నాకు ఏమి ఇన్పుట్స్ ఇవ్వలే, మా అమ్మ అందుకే నేను మంచిగా ఆడుతున్నాను కాబట్టి నాకు ఏమి ఇన్పుట్స్ ఇవ్వలే, ఏమన్నా మార్చుకునేది ఉంటే చెప్పేది కదా మా అమ్మ, చెప్పలేదంటే నేనేం మార్చుకోవాల్సిన అవసరం లేదు, నేను కామెడీ చేస్తాను మా అమ్మ అన్నది, కానీ నన్ను కామెడీ చేస్తలేవు అని అనలేదు, కాబట్టి నేను కామెడీ చేయాల్సిన అవసరం లేదు, నేను ఎట్లా ఉండాలో గట్టు ఉంటే సరిపోద్ది అన్నట్టు. ఓకే, మా అమ్మ ఏం చెప్పలేదు, కానీ ఇన్పుట్స్ వస్తేనే తలకే నొప్పి. ఇన్పుట్స్ రాకపోతే చూడు ప్రశాంతంగా ఉన్నా అనుకుంటే ఇన్పుట్స్ రాలేదన్న బాధలో ఉన్నాడు. ఎప్పుడు చూడు నైట్ కాగానే డైనింగ్ టేబుల్ దగ్గర బెడ్ దగ్గర కూర్చొని ఈ ఇన్పుట్స్ తోటే తలకే నొప్పి, ఇన్పుట్స్ వస్తేనే తలకే నొప్పి, ఇన్పుట్స్ రాకపోతేనే ప్రశాంతం. మా అమ్మ నాకేం చెప్పలే, ఇన్న ప్రతిసారి నాకు నవ్వుతాను తెలుసా. రోజు అదే ముచ్చట ఉంటుంది. మిడ్ నైట్ ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం తర్వాత నెక్స్ట్ వీడియోలో. ఇదే ముచ్చట ఉంటుంది ప్రతిసారి, ఇదే ఇన్పుట్స్ లేకపోతేనే మంచిది, ఇన్పుట్స్ ఉంటే తలకే పోతుంది దెబ్బ అని చెప్పి అంటాడు. సరే, నబీల్కి మాత్రం ఇన్పుట్స్ రాలే, అవినాష్కి రోహిన్కి పెద్ద ఇన్పుట్స్ ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే బాగా ఆడుతురు, బాగా ఫన్ జనరేట్ చేస్తారు అంతే, అట్లాంటి కైండ్ ఆఫ్ వచ్చినాయి. నిఖిల్ వాళ్ళ మదర్ మాత్రమే ఘోరంగా స్ట్రాటజికల్గా డిఫరెంట్ టైప్గా చెప్పింది. ఆమె బయట కూడా పోస్ట్ కూడా ఘోరంగా ఉన్నాయి, రూడ్గా ఉన్నాయి పోస్ట్. ఇది ఆమె పెట్టే ఆమె అఫీషియల్ పేజ్లో, ఆమె సొంతం పేజ్లో పెట్టే పోస్ట్లో ఘోరంగా ఉన్నాయి. ప్రేరణ అని, విష్ణుప్రియని అయితే కొట్టాలని ఉంది, ఇట్లాంటివన్నీ పెట్టింది. సరే, నిఖిల్ వాళ్ళ మదర్ మాత్రం జీతో జాగ్రత్త, పీతో దూరము, ఈ వైతో కంట్రోల్లో ఉండు, అండ్ వైన్ కంట్రోల్లో పెట్టు, అసలు వీపీని పట్టించుకోకు, ఇట్లాంటివన్నీ చెప్పింది. కానీ వాళ్ళందరికీ చూడు ఇండివిజువల్ గేమ్ ఆడాలి, నామినేషన్లలో డిస్కస్ చేయొద్దు, నీ నామినేషన్ నువ్వే చేయాలని యష్మి వాళ్ళ ఫాదర్ కావచ్చు అందరూ వీళ్ళంతా చెప్పారు. మిగతా వాళ్ళకి రావు. ఇప్పుడు ప్రేరణకి ఏం చెప్పిండు వాళ్ళ హస్బెండ్ అనేది చెప్పకుండా ఈ సోదంతా ఎందుకు చెప్తున్నాడు అనేది అది ఫీలింగ్ నాకు అర్థమైంది. నేను చెప్తా. ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ఫస్ట్ రాను అని చెప్పి ఒక వీడియో ప్లే చేసిరు. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఏం జరిగిందంటే ప్రేరణకి మంచిగా రెడీ అయింది. ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ఇక వస్తాడు కదా, ఇక అందరు అయిపోయారు కదా, ఓన్లీ గౌతమ్ కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ రావాలి, ఇటు ప్రేరణ వాళ్ళ ఫ్యామిలీ రావాలి, ఇంకెవ్వరు లేరు, అయిపోయింది. టేస్టీ తేజకి రారు అని చెప్పేసి బిగ్ బాస్ మా అనౌన్స్ చేసిండు. నాగార్జున సార్ టేస్టీ తేజకి పనిష్మెంట్ ఓకే వరస్ట్ అని చెప్పి అన్నాడా. సో అందుకని చెప్పి రారని తెలుసు. ప్రేరణ రెడీ అయ్యి కూర్చున్నది. కూర్చోగానే అందరినీ సోఫాలు వచ్చి కూర్చోరు అనగానే టీవీలో ఒక వీడియో ప్లే అయింది. ఏంది శ్రీపాద్ ఏం చెప్పిండు లైవ్లో, ఇక నేను అత్తలేను, నాకు జర పని పడ్డది, జర పరిశానలు ఉన్నా, నేను రాను అని ఒక వీడియోలో చెప్పిండు. చెప్పంగానే అక్కడ ప్రేరణ ఉండి ఆ జోగి చేస్తున్నది అన్నట్టుగానే మాట్లాడింది. రోహిణి పక్క నుండి వస్తాడు ఊరికి ఇదంతా తమాషా ఆట పట్టించడానికి అన్నాను. కొద్దిసేపటి తర్వాత మనకు లైవ్లోకి ఒక కటౌట్ వచ్చింది. 6 ఫీట్ పైన కటౌట్ వచ్చింది. ఆ కటౌట్ ఏంటంటే నేను ఫస్ట్ కటౌట్ చూసి ఏదో 6 ఫీట్ కటౌట్ ఉండాలని చెప్పి 6 ఫీట్ పెట్టినట్టు ఉన్నారా అనుకున్నా. 6 ఫీట్ కటౌట్ స్టోర్ రూమ్లోకి రాగానే పోయి తీసుకున్నది. మేడమే కదా మెగా చీఫ్ తీసుకొని లోపలికి వచ్చింది. ఏంటది ప్రేరణ బిగ్ బాస్ మామ చెప్పిండు అన్నట్టు లెటర్ వచ్చింది. ప్రేరణ వాళ్ళ శ్రీపాద్ రావడానికి కుదరడం లేదు కాబట్టి కటౌట్ని పంపించడం జరుగుతుంది అని చెప్పారు. చెప్పంగానే ఇంకా కటౌట్ని తీసుకుని పోయి అప్పుడు నమ్మింది కొంచెం, అబ్బా రాడా ఎందుకు కొంపదీసి అని చెప్పి డౌట్ రేజ్ అయింది. డౌట్ రేజ్ అయ్యి ఇంకా బాధపడుకుంటూ పోయి ఆ కటౌట్ని పట్టుకొని ముద్దులు పెట్టుకొని బెడ్ కాడ పడుకోబెట్టుకొని హగ్ చేసుకొని వచ్చేపు అట్లా ఉంది. ఇక రాడని చెప్పి బయట కూర్చుని బాగా బాధపడుతుంది. ఆ తర్వాత బ్లైండ్స్ క్లోజ్ అయినాయి. ఆ తర్వాత బయట ఒక భారీ సెటప్ రెడీ అయిపోయింది. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఈ కటౌట్ తర్వాత సిచ్యువేషన్లో గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసిండు. గౌతమ్ వాళ్ళ బ్రదర్ జగదీష్ వచ్చిండు, టైం స్పెండ్ చేసిండు, చాలాసేపు ఉన్నాడు. ఇవన్నీ జరిగేసరికి ఏమనుకుంటారు 110% రాడని ఫిక్స్ అయిపోయారు. ఇక
ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆమె ఏడుపు స్టార్ట్ చేసింది, బాధపడడం స్టార్ట్ చేసిన తర్వాత మనకు బ్లైండ్స్ క్లోజ్ అయినాయి. వాళ్ళ బ్రదర్ వచ్చిండు, వెళ్ళిపోయిండు, అన్ని శుద్ధులు అన్నీ చెప్పిండు, అన్నీ నీట్గా చెప్పిండు. అబ్బా గౌతమ్కి అయితే మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. కానీ దాన్ని ఈ హెవీ ఇన్పుట్స్ని ఎట్లా వాడుకుంటాడు అనేది పెద్ద సమస్య. ఇప్పుడు నిఖిల్కి ఏమో గౌతమ్ కృష్ణతో లొల్లి పెట్టుకోవద్దని చెప్పి వాళ్ళ మదర్ చెప్పినప్పుడు నిఖిల్ వచ్చి గౌతమ్ కృష్ణతో దోస్తాన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆటోమేటిక్గా యష్మి వచ్చి దోస్తాన్ చేయడానికి ట్రై చేస్తాను. మరి ఇక్కడ ఇది ఎట్లా పోతుందో అని చెప్పి ఒక క్లారిటీ, నీతో మాట్లాడినవాడు నీ ఫ్రెండ్ కాదు, అది గుర్తుంచుకో, వాడు ఏదో ఇన్పుట్స్ వల్ల వచ్చి మారిపోయి మాట్లాడుతూ ఉంటావు, జాగ్రత్తగా గమనించని చెప్పి వాళ్ళ అన్న చెప్పిండు. మరి ఎట్లయిద్దో సరే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత బ్లైండ్స్ క్లోజ్ అయినాయి. బయట ఏదో సాఫ్ చేస్తారు అని అనుకున్నారు. కానీ బయట ప్రోమోలో చూసారు కదా ఎట్లున్నదో, సొంతంగా పైసలు పెట్టాం కానీ అంత అందంగా రెడీ చేయరు. అంత రెడీ చేసారు. పూల్ మొత్తం కూడా పింక్ అండ్ వైట్ బెలూన్స్ తోటి, పింక్ బెలూన్స్ తోటి, మొత్తం పింక్ లైటింగ్ తోటి, అసలు ఎట్లా అంటే లవ్లీ ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసారు. మొన్న అవినాష్ వాళ్ళ మిస్సెస్ వచ్చినప్పుడు కూడా యాక్షన్ రూమ్ని అంతే అందంగా రెడీ చేశారు కదా, అంతకు మించిన అందంగా గార్డెన్ ఏరియా మొత్తాన్ని రెడీ చేశారంటే మామూలు ముచ్చట కదా, ఖతర్నాక్ చేసి ఇచ్చిపెట్టారు. ఇక బ్లైండ్స్ కిందికి వెళ్ళి చూస్తే కొంత కనబడుతుంది, ఏదో మా ఆయన వచ్చేటట్టు ఉన్నాడని చెప్పి అప్పటికి ఆమె డ్రెస్ అదంతా తీసేసిండే, అంటే వేరే డ్రెస్ మార్చుకుంది. అయితే ఇక మళ్ళీ ఆ డ్రెస్ ఆయన కోసం ఫస్ట్ రెడీ అయ్యారంటే మళ్ళీ అంతా రెడీ అయింది. రెడీ అయితే బ్లైండ్స్ ఓపెన్ అయినాయి. బయటకు వచ్చి నిల్చోగానే ఆ బ్రహ్మే నిన్ను పొందాడా, నిన్ను చెయ్యాడా, నీకే ఖర్చే చేసుంటాడే తన ఆస్తి మొత్తాన్ని. ఆ బ్రహ్మే పెదాల్లో ఒక చిన్ని నవ్వి, అదే ఆ పాట తెలుసు కదా. ఎందుకురా పాటలు కూని ఎత్తున్నాం అంటారు. ఓకే ఏదో కష్టపడుతున్నాబా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని చాలా మంచి పాటతో వచ్చాను, కానీ మీకు నచ్చలేదు. ఓకే. ఆ బ్రహ్మి నిన్ను చెయ్యాడా, నీకే ఖర్చే పెట్టుంటాడే తన ఆస్తి మొత్తాన్ని. అందాలే తెందాని తనాని కరాకులే వాడన్నా, ఒక్క నిమిషం ఆగురి, కరోగలే వాడదాం మనం. పాటతో వచ్చా, ఆగురి చంపేస్తాం మిమ్మల్ని. పేదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది, నీకై క్షణాల్లో పడిపోని మనసేది. ఆ బ్రహ్మే నిన్ను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే. అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నానుదిటి రాతలని. కుంకుమల నువ్వే చేరగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలా. వేకువల నువ్వే చూడగా ప్రియా, వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా. అయిపోయిందమ్మా. సరే, ఎందుకన్నా మా మీద పగబట్టినవాట్రా. సారీ, ప్రేమ, లవ్, అఫెక్షన్ అందుకే చూపించా నా టాలెంట్ అంతా. పాటలు మాత్రం మారదయా, మిమిక్రీలు అంతే, మ్యాజిక్లు వస్తాయి, మిమిక్రీలు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ పాటలే రావబ్బా. అందుకే నా బిడ్డకి సంగీతం నేర్పిస్తాను. విద్మహి ఐరా సంగీత విద్వాంసురాలు, చాలా బాగా భలే వాడుతుందబ్బా, రాగాలు వస్తాయి ఆమెకి. ఓకే. అయితే ఆ పాట వచ్చిందబ్బా. ఆ పాట రాగానే ఇట్లా ఫుల్గా డ్యాన్స్ చేసింది, ఇట్లా క్యూట్గా. ఆ క్యూట్నెస్ భలే అనిపిస్తుంది. ఎందుకంటే క్యూట్గా ఒక అమ్మాయి సోలోగా నిలబడి ఆ చిన్న మెలోడీ సాంగ్కి ఇట్లా అనుకుంటే స్టెప్ వేస్తుంటే ఎంత బాగుంటుంది. చేస్తున్నా టక్కన డోర్లు ఓపెన్ అయినాయి. వచ్చాడయ్యో సామి, 6 అడుగుల అందగాడు, 6'2" అంట, 6'2" అంట హైటు. అందుకే కటౌట్ 6 పెట్టారు. నేను అదే కటౌట్ ఎందుకు 6 పెట్టిర్రా అనుకున్నా. 6'2" అంటే ఆయన హైటు, ఆయన ఏమో 6'1" అంటే ఈమెమో 6'2" అంటే లేదు, ఇద్దరు రెండిట్లో మధ్యలో అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. చాలా హైట్ ఉన్నాడు, గమ్మత్తున్నాడు మనిషి, డిఫరెంట్గా స్మార్ట్గా ఉన్నాడు. అండ్ ఆ పైనాపిల్ కటింగ్ అనేది నిజంగానే ఆ కటింగ్ బాగాలేదు అబ్బాయికి, కొంచెం జుట్టు పెంచితే బాగుంటాడు. జుట్టు అందుకే ప్రేరణ పైనాపిల్ కటింగ్ అంటే ఇదంతా తీసేసి ఇక్కడ మాత్రం బొచ్చులెక్క ఉందని చెప్పి ఆమె సెన్స్ అన్నట్టు. అయితే ఆయన వచ్చిండు, ఆయన రాగానే ఇంకా ఫుల్ ఖుషి. ఇక మనం ప్రోమోలో చూసినట్టు హగ్గులు, డ్యాన్సులు, ముద్దులు ఇట్లాంటివన్నీ ఎత్తుకొని తిప్పిండబ్బా. భలే లవ్లీగా ఉన్నారు అబ్బా ఇద్దరు కప్పులు, మంచిగా అనిపించింది. ఎత్తుకొని తిప్పిండు, అట్లా డాన్స్ చేసిరు. ఆ తర్వాత కుంకుమల నువ్వే చేరగా ప్రియో నేను బొట్టు తీసిండు, కుంకుమ బొట్టు పెట్టిండు ఇక్కడ.
సో అంత అయింది. ఇక కుట్ట ఏమంటుంది, పుట్టు సంథింగ్ ముద్దు పేరుతో పిలుస్తూ ఉంటుంది. సో ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు. ఈ ఇన్పుట్స్ చెప్పేస్తా ఫాస్ట్గా, ఇంకా మస్తు రోజు చెప్పినాం కాబట్టి ఇన్పుట్స్ రెడీ. ఫస్ట్ పాయింట్, నువ్వు అనవసరంగా నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, చాలా 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 బాగా ఆడుతున్నావు, నువ్వు కప్పు గెలవాలి ఫస్ట్ థింగ్. రెండోది, నిన్ను అందరూ ట్రిగ్గర్ చేస్తారు కానీ నువ్వు ట్రిగ్గర్ అవ్వద్దు. నీవు ఏది కూడా మైండ్కి తీసుకోవద్దు, ఏది కూడా టూ మచ్గా థింక్ చేయొద్దు, ఆలోచించొద్దు. చాలా చాలా బాగా ఆడుతున్నావు, నాకు భలే అనిపిస్తుంది. అందుకే నేను ఆ లెటర్ కూడా చదువుతాడు మధ్యలో. ఆ లెటర్ కూడా నేను మనస్ఫూర్తిగా రాసిన, హార్ట్ఫుల్గా రాసిన ఆ వర్డ్స్ అన్నీ. నేను చాలా రెగ్యులర్గా 24/7 చూసేటప్పుడు టక్కన నీ వాయిస్ వినబడ్డదంటే అది అక్కడ ప్లే అవుతూ ఉంటుంది, టక్కన నీ వాయిస్ వినబడ్డదంటే ఇట్లా చూసేస్తూనే ఉంటా. సో కంప్లీట్గా నేను అబ్జర్వ్ చేస్తున్నా, బాగా ఆడుతున్నావు. బయట నేనున్నా, నేను చూసుకుంటా, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు నీ ఆట మీద ఫోకస్ చేయి, చాలా బాగా ఆడుతున్నావు. మళ్ళీ నబీల్కి నీకు బాండింగ్ చాలా బాగున్నది, టామ్ అండ్ జెర్రీ రిలేషన్షిప్ ఉన్నది అని అంటే, అవునవును మా ఇద్దరి మధ్య బాండ్ బాగుంది, నేను ఏది ఉన్నా కానీ వాడికి చెప్తే, వాడు టార్చర్ పెడితే వానికి మొత్తం రోజులో జరిగిందంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడు ఇంటనే ఉంటాడు. పాపం వాడికి ఏదైనా ఉన్నా కానీ నాతో షేర్ చేసుకుంటాడు. మధ్యలో కొంచెం కాన్ఫ్లిక్ట్లు అయినాయి, ఇద్దరి మధ్యలో కొంచెం రైవల్రీ అయింది కదా. సో మళ్ళీ మంచిగా కలిసిపోయినాం, మంచిగా ఉన్నామని చెప్పింది. అంటే అసలు ఇక్కడ ఇదంతా జరుగుతుంటే అక్కడ లోపల అవినాశం యానివర్సరీ సెలబ్రేట్ చేయని అంతా నీకు బిగ్ బాస్ హౌస్లో పెట్టారు కదా, సూపర్ అని చెప్పి ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అని చెప్పి November 22 వీళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అడ్వాన్స్డ్గా బిగ్ బాస్ హౌస్లో జరిగింది అన్నట్టు. ఇంకా గౌతమ్ ఇక ఒక్కొక్కరు ఇక లోపలికి పోయి అందరితో మాట్లాడదాం అని చెప్పి లోపలికి పోయి మాట్లాడారు. అక్కడ కేక్ తెచ్చి నేను కప్పు కేకులు పట్టుకొచ్చినట్టు అందరి కోసం, అందరు తిన్నారు. అయితే వీళ్ళు తినలేదేమంటే, ప్రేరణ తినలేదామని చెప్పి వాళ్ళు టెన్షన్ పడరు. వాయమ్మో సారీ తప్పైపోయింది, మేమే తినేసిన కప్పు కేకులు అని అంటే, లేదు అందరి కోసం తెచ్చిన, ఇక తను కూడా తిన్నది, బయట మేము కేక్ తిన్నాం అన్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత టాస్కులు బాగా ఆడుతున్నావు, చాలా బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడాలి, కానీ ఏంటంటే ఎనర్జీ కావాలి. నువ్వు మంచిగా తింటున్నావు అంటే తింటున్నాను, నేనే కదా మొత్తం మెగా చీఫ్, ఇప్పుడు నేను మంచిగానే చేస్తున్నాను, మంచిగానే తింటున్నా అంటే అదే బాగా తినాలి, ఎందుకంటే ఎనర్జీ ఉండాలి. నువ్వు టాస్క్లు ఆడాలంటే చాలా కష్టపడి ఆడుతున్నావు, ఇంకా మంచిగా ఆడాలి అని లోపలికి పోయిన తర్వాత అందరితో మాట్లాడాలి అంటే, అందరి గురించి మా గురించి చెప్పుర్రు అంటే, మీరంతా మహానుభావులు, మీ గురించి నేనేం చెప్పాలి అని అంటాడు. భలే అనిపిస్తుంది. మీ గురించి ఏం చెప్పేది, మీరేంది అవినాష్ సూపర్గా ఆడుతుంటారు, మీ గురించి చెప్పొద్దు, సూపర్, ఇంకా ఫన్ మామూలుగా జనరేట్ చేస్తారా మీరు, ఇప్పుడు స్కిట్ కూడా భలే వస్తుంది, ఆ అవుట్పుట్ అంతా చాలా నీట్గా వస్తుంది, చాలా మంచిగా ప్లాన్ చేశారు మీరు అని చెప్పి అవినాష్కి వాళ్ళకి చెప్పడం. మీ వైఫ్ క్యారెక్టర్ కూడా భలే చేస్తుంది, మీ వైఫ్ కూడా చాలా బాగా చేస్తుంది అని చెప్పి అక్కడ అవినాష్ చెప్తాడు. టేస్టీ తేజ అందుకుని ఏమంటాడంటే, ఇక్కడ ముందేం జరుగుతుందంటే, రోహిణి నీవు మెగా చీఫ్ అవ్వడానికి కారణం రోహిణికి థ్యాంక్ఫుల్గా ఉండాలి, నువ్వు థ్యాంక్స్ చెప్పాలి నువ్వు అని అంటే, చెప్పిన నేను థ్యాంక్స్ చెప్పిన అంటది. అదే ఎందుకంటే రోహిణి వల్లే నువ్వు అయినావు అని అనగానే టేస్టీ తేజ అక్కడ వంట చేస్తుంటాడు. సూట్ కేసు ఇచ్చేంత వరకు బాగానే ఉన్నది, కానీ సూట్ కేసు ఇచ్చిన తర్వాతనే ఆయన మెగా చీఫ్ అయిన తర్వాతనే అని అంటే, ఏముంది బాగానే చేస్తుంది కదా అని చెప్పి ఆ తర్వాత బెడ్రూమ్కి అడిగిపోయిన తర్వాత బెడ్ మీద మొత్తం చెద్దరి, కప్పుకోవడానికి బెడ్షీట్ ఉంటుంది కదా, అదంతా ఇష్టం ఉన్నట్టుగా మెస్సీగా ఉంటుంది అన్నట్టు, కింద కజిబిజ్ ఉంటుంది. ఏంటి ప్రేరణ, నువ్వు ఇంట్లో కూడా ఇలానే, ఇక్కడ కూడా ఇలానే, అది కొంచెం నీట్గా పెట్టుకోవచ్చుగా అంటే, నీ ఎఫెక్టే నా మీద పడ్డది, నువ్వు చూడు నీట్ అంటావు కాబట్టి ఇక్కడ ఇప్పుడు నేను మెగా చీఫ్ అయిన తర్వాత అన్నీ నీట్గా చేస్తున్నా, అదంతా టార్చర్ లెక్క కనబడుతుంది వాళ్ళకి, నువ్వు నీ ఎఫెక్ట్ చూసినావా నా మీద ఎంత ఉందో అని వీళ్ళిద్దరూ ఎంత క్యూట్గా మాట్లాడుకుంటారు అంటే, ఏమంటే అంటే మ్యాక్సిమం అమ్మాయిల సైడ్ నుంచి వెళ్ళే అంత అఫెక్షన్ తోటి వచ్చే మాటలు వస్తుంటాయి, కానీ ఇక్కడ అబ్బాయి తరపున కూడా అదే అఫెక్షన్ తోటి మాటలు వస్తున్నాయి. భలే అనిపించింది వీళ్ళిద్దరు బాండింగ్, అందుకే క్యూట్ అంటున్నాను. బయట నేను చూసుకుంటా అనడము, నువ్వు టెన్షన్ పడకు అనడము, అట్లా కొన్ని చెప్పే విధానం భలే ఉంది అబ్బాయి. అనేది ఈయన బాగా డీల్ చేస్తాడు, వైఫ్ని చాలా చాలా ప్రేమగా చూసుకుంటుండు. ఇంకేం చెప్తాడంటే, తేజ పక్కకు వచ్చినప్పుడు, అదే మీరు ప్రోమోలో చూసిందే, అమ్మో ఏందన్నా ఇంత హైట్ ఉన్నావు నువ్వు, నేను నీ భుజం కాడికి వచ్చిన ఇంత ఉన్నావు అంటే 6'1" నేను అని అంటే 6'2" అని చెప్పి అక్కడ పనిచేద్దాం అన్నట్టు. ఒక్క నిమిషం, ఎవరు బాగా ఆడుతున్నారనే డిస్కషన్లో అందరూ బాగా ఆడుతున్నారు, ఇది కామన్ డైలాగ్. కానీ నిఖిల్ టాస్కులలో బాగా పర్ఫామ్ చేస్తాడు, నాకు టాస్కులలో అండ్ ప్రేరణ టాస్కులలో పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నావు, నువ్వు చాలా బాగా చేస్తున్నావు టాస్కులో పర్ఫార్మెన్స్, అబ్బాయిలతో సమానంగా చేస్తున్నావు, సూపర్ అని చెప్పి మెచ్చుకుంటాడు.
పావుబాజీ టాపిక్ వచ్చింది. పావుబాజీ మీరు చాలా మంచిగా టేస్టీగా చేసి పంపిరని చెప్పి హౌస్లో వాళ్ళందరూ కూడా చెప్పడం, ఇవే డిస్కషన్ జరిగినాయి. ఇంకేముంది, మళ్ళీ పోయేటప్పుడు కూడా ఒకటే చెప్పిండు, నువ్వు బాగా ఆడుతున్నావు, చాలా 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 బాగా ఆడుతున్నావు కాబట్టి నువ్వు గెలిచి కప్పుతోటి రావాలి. దానికి ఏంటంటే నువ్వు ఊరికే ట్రిగ్గర్ కావద్దు, ఏదైనా పాయింట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు నామినేషన్స్లో అరవకుండా సెటిల్గా చెప్పే ప్రయత్నం చేయి. అంటే ఆ అగ్రెషన్లో, ఆ కోపంలో అవన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి నువ్వు సెటిల్గా చెప్పే ప్రయత్నం చేయి, ఓకేనా? ఏది కూడా మైండ్కి తీసుకోకు. ఈ కిచెన్లోకి వెళ్ళి బయటకు రా అని చెప్తాడు. ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి నువ్వు బయటకు రావాలి, ఈ కిచెన్లో ఉండద్దు, నువ్వు కిచెన్లోకి బయటకు రా. నెక్స్ట్ ఫిజికల్ టాస్క్లు ఆడుతున్నావు కదా, ఇంకా మంచిగా ఆడాలి. క్లీన్ టాపిక్ బయట అన్నెసెసరీగా ట్రిగ్గర్ అవుతున్నావు, అన్నెసెసరీగా ట్రిగ్గర్ కావద్దు. అండ్ గౌతమ్ కృష్ణ గురించి కూడా అందరితో మాట్లాడండి అబ్బా, అందరితో ఫ్రెండ్లీ వైబ్ తోటి మాట్లాడండి, అది భలే అనిపించింది. ఫ్రెండ్లీ వైబ్ కూడా కాదు, అది ఎట్లా అంటే అతనిది ఒక మ్యాన్లీ నేచర్ అన్నట్టు, చాలా పద్ధతిగా, చాలా సెటిల్డ్గా ఎక్కడి వరకు మాట్లాడాలని అక్కడి వరకు మాట్లాడి కట్ చేసిండు. వీళ్ళు ఎపిసోడ్లో చూద్దాం అబ్బా, ఎపిసోడ్ చూసినాక మొత్తం చెప్పుకుందాం. ఎందుకంటే లైవ్లో చూసింది అంటే లైవ్లో వీళ్ళ డిస్కషన్ జరుగుతుంటే లోపల వాళ్ళ డిస్కషన్ చూపించారు, వీళ్ళు బయట పర్సనల్గా మాట్లాడుకునేది. ఇప్పుడు చూడండి, మనకి నిఖిల్ వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో మనకి లైవ్లో ఏం లేదు, కానీ ఎపిసోడ్లో చూస్తే చాలా ఉంది. లైక్ దట్ మనకి ఎపిసోడ్లో ఇంకా మ్యాటర్ కలిసి వస్తుంది. కొన్ని అంటే ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఇక్కడ కట్ చేసి అక్కడ వేస్తున్నారు. సో అది చూసిన తర్వాత మనం చెప్పుకుందాం అని చెప్పి నేను ఆ లైవ్కి సంబంధించిన వీడియో కంప్లీట్గా నిన్నటి నుంచి చేస్తలే. అది ఇంకొకటి, వెళ్ళే ముందు టాస్క్ ఆడాలి కాబట్టి ఆ బెలూన్ టాస్క్ కూడా పెట్టారు. బెలూన్ టాస్క్ నేను రెగ్యులర్గా ఈవెంట్లలో పెడుతుంటా. బలై హగ్ చేసుకొని బెలూన్స్ పలగొట్టాలి. హగ్గే కాదు, ఎట్లయినా ఏదైనా చేయొచ్చు, కానీ చేతులు వాడకుండా బెలూన్స్ పలగొట్టాలి. దానికి ఏంటంటే ఒక బెలూన్ ఇక్కడ పెడతాడు. టేస్టీ తేజకు వాళ్ళిద్దరి మధ్యలో బెలూన్స్ పెట్టాల్సిన బాధ్యత మీకు అప్పగిస్తున్నాం అని చెప్తాను. వాళ్ళిద్దరి మధ్య బెలూన్స్ పెట్టాలన్నా ఎందుకు బిగ్ బాస్ ఇది అని అంటాడు టేస్టీ తేజ. ఇక ఒక్కొక్క బెలూన్ పెడతాడు, ఒకటి ఇద్దరి మధ్యలో పెడతాడు, ఇంకోటి వెనక పెడతాడు. ఇట్లా రకరకాల ప్లేస్లో బెలూన్స్ పెట్టడం, పలగొట్టడం ఇదంతా జరుగుతుంది. ఇదంతా చూస్తుంటే వీళ్ళంతా క్యూట్ మూమెంట్లు చూస్తుంటే అవినాష్ కదా మీరు ప్రోమోలో చూసినట్టు, బిగ్ బాస్ అన్నను పంపించండి బిగ్ బాస్ అంటే నిన్ననే వచ్చిపోయింది కదా అన్న, ఏందన్నా నిన్ననే కదా వచ్చిపోయింది అంటే మళ్ళీ ఒకసారి పంపండి బిగ్ బాస్ అంటాడు. చాలా క్యూట్గా అనిపించిందమ్మా. అయితే వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ దగ్గరికి తీసుకొని టాస్క్ చాలా చాలా కాన్సన్ట్రేట్ చేసి కప్పు గెలుచుకొని రా అంటే మంచిగా ఆడుతున్నావు, ఇంకా మంచిగా ఆడు అంతే, నేనున్నా బయట ఏం టెన్షన్ పడకు, ఓకేనా? ఈ మధ్యలో ఏం మాట్లాడుకున్నారబ్బా, చిన్న క్యూట్ మాటలు మాట్లాడుకున్నారులే. ఇవైతే ఇన్పుట్స్, అది మ్యాటర్. ఒక 2-3 ఇన్పుట్సే. సోలోగా ఆడుతుంది కాబట్టి ఇంకా గ్రూప్ గేమ్ అన్న పాయింట్ చెప్పాల్సిన అవసరం రాలేదు, అది మ్యాటర్. అంతే, ఇంకేం లేవు. నబీల్ ఒక్కడికి అబ్బా టోటల్గా ఈ ఫ్యామిలీ దాంట్లో అన్యాయం జరిగిందంటే, ఎందుకంటే నబీల్కి పాపం ఇన్పుట్స్ రాలే, అందరికీ ఇన్పుట్స్ వచ్చినాయి. యష్మి వాళ్ళ ఫాదర్ గ్రూప్ గేమ్ ఆడద్దు, నామినేషన్ డిస్కస్ చేయొద్దు, బాగా ఆడాలి, ఫోకస్ ఆన్ ది గేమ్, ఇక ఏమైనా రిలేషన్స్ ఉంటే బయట చూసుకోవాలి. విష్ణు వాళ్ళ ఫాదర్ విష్ణుకి చెప్పిండు, ఇప్పుడు బయట చూసుకోవాలి, ఇది గేమ్ వరకు గేమ్ లెక్కనే ఉండాలి, ఏమైనా బంధాలు ఉంటే కనుక బయట పెట్టుకోవాలి అని క్లారిటీగా చెప్పిండు. నామినేషన్స్ గట్టి పాయింట్స్ ఏమన్నాడు, కానీ ఏముంది అక్కడ ఏమైనా పనికి వస్తుందా, అక్కడ ఇన్పుట్ ఏమైనా పనికి వస్తుందా, పనికి రాదు. నువ్వు ఈ చెవుల నుంచి వెళ్ళి ఈ చెవులకి వెళ్ళి ఇడిచిపెట్టాను చూడు, అట్లా ఇడిచిపెడతాను జమ్మని లెక్కలు ఇటు హోల్ ఉన్నట్టు చక్క వెళ్ళిపోతుంది బయటకి. సో పట్టించుకోదు ఆమె. పృథ్వీ వాళ్ళ మదర్ అయితే ఇండివిజువల్గా ఆడాలి, నామినేషన్లో డిస్కస్ చేయదు, ఫౌల్ గేమ్లో ఆడొద్దు అనేది కూడా చెప్పింది. ఓకే, ఫౌల్ గేమ్లో ఆడొద్దు అనే సంగతి కూడా చెప్పింది. ఓకే, ఇది మ్యాటర్ అంతా, ఇంతకు మించి ఇంకేం లేదు. అండ్ టేస్టీ తేజ వాళ్ళ మదర్ నిన్న నైట్ హౌస్లోకి వచ్చింది. సో మనకి శనివారం నాడు సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో మీరు చూశారు. మరి శుక్రవారం ఏం జరిగిందో చూద్దామా? మన టీవీ ప్లీజ్ అంటారు కదా, ఆ మన టీవీలో వస్తుంది. 99.99% మన టీవీలోనే టెలికాస్ట్ అయింది. వాళ్ళ అమ్మ వచ్చింది అని అనుకుంటున్నా, లేదంటే ఇవాళ ఏమన్నా రిలీజ్ చేస్తారు. ఇక అప్డేట్స్ ఏమున్నాయి? ఒకటో అప్డేటు అవినాష్ మళ్ళీ చీఫ్ అయిండు. రెండో అప్డేటు టేస్టీ తేజ వాళ్ళ మదర్ ఎంటర్ అయింది, టేస్టీ తేజ హ్యాపీ. మూడో అప్డేట్ ఏంటంటే ఈ వీక్ ఎలిమినేషన్ షీల్డ్ తోటే ఎలిమినేషన్ని నిర్వహించబోతున్నారు. ఎలిమినేషన్ షీల్డ్ ఇప్పుడు వాడతావా తర్వాత వాడతావా అని అనకుండా ఎలిమినేషన్ షీల్డ్ వాడతావా అని గట్టిగానే ప్రెజర్ చేసే తట్టు ఉన్నారు అనేది ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ ఈ వీక్తో ఎలిమినేషన్ షీల్డ్ని ఖతం చేయాలనేది బిగ్ బాస్ టీమ్ ప్లాన్. ఇది మన మ్యాక్సిమం చెప్పిన ముచ్చట. సో ఈ 3 ముచ్చట్లు ఉన్నాయి, ఓకేనా?
సరే మరి ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్, నమస్తే, చెబా ఖైర్. తెలుసు కదా, టడన్ టడన్.